Hello, sir. Hi. Very happy to meeting you here. Yeah, same. And you are one of the evergreen favorite star for families and youth. Thanks. సో మిమ్మల్ని మళ్ళీ జూన్ 19 ఆ 70 స్క్రీన్ మీద చూడడం వీఆర్ సో హ్యాపీ. Thank you. బట్ సార్ అంటే ఒక ఫస్ట్ సినిమా తీసినప్పుడు Hmm. ఇప్పుడు ఇన్ని సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి 70 స్క్రీన్ మీద మీరు వస్తున్నప్పుడు Hmm. ఆ ఎగ్జైట్మెంట్ కానీ Hmm. అదే ఎంతూసియాజం కానీ ఎలా ఉంటుంది సార్? చాలా హ్యాపీగా ఉంది. Okay. ఆడియన్స్ ని రేపు 19th థియేటర్స్ లో కలవటం అనేది చాలా చాలా హ్యాపీగా ఎక్సైటెడ్. సార్ అంటే వెన్ యూఆర్ అంటే మళ్ళీ నేను రీఎంట్రీ మంచి సినిమాతో వద్దాం అన్నప్పుడు మైండ్ లో చాలా బ్రెయిన్ స్టామ్ జరుగుతుండదు సార్. ఏ సినిమా తెద్దాం, ఏ జోనర్ తెద్దాం, ఎలాంటి ఆడియన్స్ నాకు గుర్తు పెట్టుకున్నారు, ఇప్పుడున్న జెంజ్ ఆడియన్స్ నేను ఎంతవరకు తెలుసు, ఇలాంటి వాటి అన్నిటికీ ఆన్సర్స్ వెతుక్కోవడానికి ఎంత టైం పట్టింది సార్? అది ఆన్గోయింగ్ ప్రాసెస్ లానే, Okay. ఒక ఫిక్స్డ్ టైం అని లేకుండా, బట్ ఎప్పటికప్పుడు ఎలాంటి చేస్తే బెటరు, ఏ క్యారెక్టర్తో వస్తే బెటరు, మీరు అన్నట్టు అందరూ తొందరగా కనెక్ట్ అయ్యేలా ఉంటే బెటర్ అని అట్లా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు క్యారెక్టర్ ఎన్నుకుంటుంది. గ్రేట్ సార్. సో వాట్ అబౌట్ ద జోనర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పర్టికులర్ గా మీరు చెప్పాలి. పర్టికులర్ గా ఇది ఒక జానర్ అని చెప్పలేము, బట్ ఇట్స్ థ్రిల్లర్ జానర్ అని చెప్పలేము. ఎస్, బట్ రీసెంట్లీ ఒక థ్రిల్లర్ సినిమా మళ్ళీ బాగా ఎగ్జైట్ చేసిన స్క్రీన్ ప్లే అనేది ఉందా సార్? రీసెంట్ ఉన్నాయి కానీ గుర్తులేదు నా. బట్ హౌ ఆఫెన్ యు ఆర్ ద సినిఫైల్ అండ్ సార్? ఎంత సినిమాలు చూస్తారు? చాలా సినిమాలు చూస్తా, రెగ్యులర్ గా చూస్తా, థియేటర్స్ లో చూస్తా, ఓటీటీలో చూస్తా, ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ రెగ్యులర్. ఫ్యూ చేంజెస్ మీరు యాక్టర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నప్పుడు ఆ చేంజెస్ కొన్ని వేడిగా అనిపించినవి ఉన్నాయి సార్ తెలుగు సినిమాలు? వియర్డ్గా ఏమీ లేవు, బికాస్ ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా సేమే. ఓకే. జస్ట్ దట్ టెక్నికల్గా అడ్వాన్స్ అయ్యింది బాగా. ఓకే. సో విచ్ ఇస్ గుడ్. అది వియర్డ్ అనలేము, ఇట్స్ అ గుడ్ థింగ్. సూపర్. బట్ మీరు ఈసారి ప్రొడక్షన్ లో కూడా రావడం వీఆర్ సో హ్యాపీ. బట్ అంటే ప్రొడక్షన్ అనేది ఇప్పుడు మొత్తం అంతా చేంజ్ అయిపోయింది అంటున్నారు. అండ్ మీరు అందులోని మీరు కెప్టెన్ గా ఉండడం, కొంచెం లీడ్ యాక్టర్ కూడా ఉంది, అది కొంచెం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి సో అది కొంచెం ఈజీ అయిందా, కొంచెం టఫ్ అయింది సార్ కొన్ని సిచ్యువేషన్స్ లో? ఈజీగానే అయింది, బికాస్ ఎవ్రీథింగ్ వెంట్ అకార్డింగ్ టు ప్లాన్. ముందే ప్లాన్ చేసుకున్నాం, స్క్రిప్ట్ ఆల్రెడీ బౌండెడ్ ఉంది, సో ఎక్కువ చేంజెస్ లేవు. సెట్కి వెళ్ళిన తర్వాత ఆ స్పాట్ ఇంప్రవైజేషన్స్ తప్పితే మోర్ ఆర్ లెస్ అనుకున్నట్టు తీసాం కాబట్టి ఇట్ వాస్ వెరీ ఈజీ. సో నవీన్ గారు ఇంకా స్టిల్ ఆ ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ ఫాలో అవడం వల్ల ఈ రోజు ప్రొడక్షన్ అనేది చాలా ఈజీ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడులోని ఈ ప్రీ ప్లానింగ్ కానీ ముందు చూపుతో మొత్తం అంతా ప్లాన్ చేయాలి, మేము ఎక్కడ చూడలేదు కదా సార్. దట్ హెల్ప్ నిజంగానే. అది ప్రీ ప్లానింగ్ చేయటం ఇవన్నీ బౌండెడ్ స్క్రిప్ట్, సో ఆల్ దట్ విల్ హెల్ప్ కదా. అందరికి క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది, టెక్నీషియన్స్ కాడి నుంచి ప్రొడక్షన్ కాడి నుంచి. దే నో ద స్టోరీ అండ్ దే నో ఎవ్రీథింగ్ విచ్ సీన్ వేర్ అనేది అందరికి. సో అందరికి అవగాహన ఉండటం వలన ఈజీ అయిపోయింది అన్నమాట ప్లానింగ్ కానీ. సార్ ప్రాసెస్ ఆఫ్ సినిమా మారిపోయినప్పుడు మీరు ఒకప్పుడు స్టార్ట్ చేశారు, ఇది ఒకప్పుడు వస్తుందని మనకి ఈజీగా తెలుస్తుంది. అప్పటికి ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా టర్న్ అయిపోయింది, అండ్ కోవిడ్ తర్వాత ఆడియన్స్ వైడ్ రేంజ్ ఆఫ్ సినిమా చూస్తున్నారు. సో మన సినిమా ఎప్పుడు ఏ ప్లేస్ లో పెడుతున్నప్పుడు అది ఆడియన్స్ కి ఎంత రెలవెంట్ గా ఉంటుంది, ఇలాంటి థాట్స్ ఏమైనా వచ్చేసారు మీకు కమల్ గారికి? అవన్నీ మైండ్ లో పెట్టుకునే స్క్రిప్ట్ తీసాం. బికాస్ ఇవాళ సినిమాలు ఎట్లా చూస్తున్నారని మేము చూస్తున్నాం కదా రెగ్యులర్ ఆడియన్స్ లాగా. సో ఆ మైండ్ లో పెట్టుకుని ఇప్పుడు ఎట్లా ఇంకొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఎట్లా ప్రజెంట్ చేయొచ్చు, హౌ టు ఎంగేజ్. రెగ్యులర్ గా తీస్తే ఆడియన్స్ చూడరు కదా, చూసిన సినిమా లాగా ఉన్నా, చూసిన సీన్స్ లాగా ఉన్నా. సో అవన్నీ స్క్రీన్ ప్లే చేసేటప్పుడే బాగా ఆలోచించి పెట్టింది. చాలా సార్లు చెప్పడం జరిగింది ఈ 12 years గ్యాప్ ఎందుకు వచ్చిందని. బట్ ఈ 12 years టైంని ఎలా యూజ్ చేసుకున్నారు సార్, ఏం చేద్దాము అనేది ఈ 12 years? 12 years టైం ఎలా యూజ్ చేసుకున్నానంటే కొంత స్మాల్ రియల్ ఎస్టేట్, ఓకే, అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ హ్యాపీ వాటిల్లో. ఐ థాట్ ఇప్పుడు ఫ్యామిలీ కొంచెం మళ్ళీ ఇబ్బంది పడతారు ఓకే సార్, మీరు షూటింగ్కి వెళ్ళిపోయి ఒకప్పుడు కొంచెం మిస్సింగ్ లానే ఉంది, ఎందుకంటే రెగ్యులర్ గా కలుస్తున్నాం కదా. ఇప్పుడు షూటింగ్, ప్రమోషన్స్ అని ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఒక 100 మంది వరకు మీరు చూపించారు. వాట్ వాస్ దేర్ రెస్పాన్స్ ట్రాన్స్ఫర్? వాళ్ళకి బాగా నచ్చింది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మనం ప్రమోట్ చేసుకోవటం కూడా ఎవరైనా అనుకుంటారు కదా, ఏదో తీసుకుంటారులే బాగానే ఉండొచ్చేమో కానీ అని. బట్ వాళ్ళు ఆ కథని హుక్ అవ్వటం అనేది బట్ వాజ్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫర్ దెమ్. చాలా బాగుంది సార్. చాలా సీరియస్ గా అడుగుతున్నాను సార్, ఈ చార్మింగ్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి ప్లీజ్? అది లేదు, మా జెనెటిక్ అనుకుంటా. తక్కువ తింటాం, ఎక్సర్సైజ్ చేయటం. బట్ ఈ టెన్షన్స్ అనేది ఎంతవరకు తీసుకుంటారు సార్? ఒక సినిమా ఫీల్డ్ లో ఉంటూ ప్రొడక్షన్ చేస్తున్నారు, లీడ్ యాక్టర్ కమ్బ్యాక్ చేస్తున్నారు, అండ్ కమల్ గారు హీఈస్ ఆల్సో న్యూ టు ద సినిమా. సో అన్ని మీరు కొంచెం టేక్ కేర్ చేసుకోండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది ఒక మీ వెనకాల ఒక ట్యాగ్ లైన్ గా ఉంది కదా. సో ఆ టెన్షన్స్ అనేది మీ మైండ్ వరకు రాకుండా ఎలా హ్యాండిల్ చేశారు? ఎలా హ్యాండిల్ చేసామంటే కొంచెం టెన్షన్స్ ఉంటాయి, మనం ఓవర్కమ్ అవ్వాలి కదా. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అవన్నీ తప్పదు. సో
క్రమంగా అయ్యే పోతా ఉంటాయి. గ్రేట్. వాట్ అబౌట్ బిజినెస్ ఆఫ్ సినిమా సార్? ఎందుకంటే అదర్ సైడ్ బిజినెస్ వేరే, సినిమా బిజినెస్ వేరే. సినిమా బిజినెస్ ఓటీటీ మాది అయిపోయింది కాబట్టి Yes, కొంత yes, బర్డన్ ఇది తగ్గిపోయింది. బట్ రెస్ట్ అనేది థియేటర్స్ లో ఆడియన్స్ బట్టే వీ హ్యావ్ టు డిసైడ్. ఎవరికైనా అదే కదా. గ్రేట్ సార్. బట్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఇందాక మీరు మెన్షన్ చేసినప్పుడు రంగస్థలం కానీ శంకర్ వరప్రసాద్ గారు, ద క్యారెక్టర్ ఆఫ్ ద ఆర్క్ బాగా నచ్చుతుందా సార్, లేకపోతే సినిమా స్టోరీ లైన్ మీకు బాగా నచ్చుతుందా? ఎలా ఉంటుంది? క్యారెక్టర్ ఆఫ్ ద ఆర్క్ విత్ ద స్టోరీ. ఇప్పుడు కొన్ని సినిమాలుగా బాగుంటాయి, Yes. క్యారెక్టర్ వచ్చేటప్పటికి నార్మల్ గా అనిపిస్తుంది. Great. వీటిలో క్యారెక్టర్ పర్టికులర్ గా షైన్ అవుతుంది. సో డూ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ప్లాన్ సార్? ఒక బడ్డింగ్ యాక్టర్స్ కానీ బడ్డింగ్ రైటర్స్ ని తీసుకొని మనం ఒక స్టోరీ తయారు చేసి. ఉన్నాయి ప్లాన్స్, బట్ లెట్ us see. ఇది అయితే కానీ కరెక్ట్ గా చెప్పలేదు. గ్రేట్. వాట్ అబౌట్ ఫ్యూచర్ ప్లాన్స్? అంటే ప్రొడ్యూసర్ గా ఎక్కువగా మాకు కనబడుతుంటారు, యాక్టర్ గా ఎక్కువ కనబడుతుంటారు. ఐ విల్ గివ్ ప్రయారిటీ టు యాక్టర్ ఓన్లీ. ఓకే సార్, మీ ఓజీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటూ ఉంటారు. ఒక్కసారి మీరు ట్రాన్స్ఫర్ త్రిమూర్తిలో ఓపెన్ చేయగానే వాళ్ళందరూ కూడా వేకప్ అయి ఉంటారు, ఎస్ నవీన్ గారు ఇస్ బ్యాక్ అని. సో వాళ్ళ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమైనా గుర్తున్నాయి? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా సినిమా చేయండి సార్ అని ఒకటే కలిసినప్పుడు పాపం వాళ్ళ యాంగ్జైటీ గురించి నాకే అనిపించేది. పాపం అడుగుతున్నారు ఎట్లా మంచి సినిమా చేయాలి, చూద్దాం అని అట్లా. బట్ ఈ 12 years లో ఎనీ వన్ ఫ్యాన్ రిమెంబర్ అయిపోయారా సార్? చాలా హార్ష్ గా మీతో మాట్లాడడం కానీ, ఎందుకు సార్ మాకు సినిమాలు చేయకుండా మాకు కనబడతారు అట్లా. అదే నేను అదే చెప్తున్నా, కొంచెం హార్ష్ చేయండి సార్, ఎందుకు చేయట్లేదు సార్. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ June 19 ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు? ఎలాంటి ఎక్స్పీరియన్స్ మాకు ఇవ్వబోతుంది థియేటర్ నుంచి చూస్తున్నప్పుడు? ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు June 19 థియేటర్స్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ, ఎస్పెషలీ ద ఆర్ఆర్ హైలైట్స్గా ఉంటాయి. అవి థియేటర్లో చూస్తేనే మీకు ఆ ఫీల్ వస్తుంది. సో యుల్ హ్యావ్ అ వండర్ఫుల్ ఫీలింగ్. ఇట్ విల్ హుక్ ద ఆడియన్స్ అని నేను నమ్ముతాను. సార్ ఫైనల్లీ మా లెజెండరీ ప్రొడ్యూసర్ రమేష్ గారి నుంచి ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తున్న, యాక్ట్ చేస్తున్న ద ఎవల్యూషన్ ఆఫ్ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మీరు ఇప్పుడు చూస్తున్న యంగ్ బడ్డింగ్ జనరేషన్లోని ఎలా ఉంటుంది సార్? మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, న్యూ కాన్సెప్ట్స్ చేస్తున్నారు. అటు న్యూ ఉన్నాయి, మళ్ళీ రెగ్యులర్గా పెద్ద ఫిల్మ్స్ ఉన్నాయి. I think there is a variety of writers. It's good. Last film you have watched in theatre, sir? Last song చిరంజీవి గారి సినిమా. ఓకే. సో ఇంట్లో చూసింది సార్? ఇంట్లో నిన్న ఇదేదో పోలీస్ ఏదో పేరు మర్చి. త్రిదం సార్? త్రిదం. జియో హాట్స్టార్. త్రిదం చూసాను. బాగుంది. లాస్ట్ 15 minutes. ఓకే. బాగుంది. గ్రేట్ సార్, విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. ఐ హోప్ ధృతం లాంటి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మేము ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కూడా చూస్తున్నప్పుడు మాకు ఉండాలి. అండ్ అలాగే ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ని మళ్ళీ మీరు గ్యాదర్ చేసుకోండి. మంచి పుల్లింగ్ ఫ్యాక్టర్ గా మాకు తెలుగు సినిమాకి మీరు ఆ ప్రొడక్షన్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్లీ ఎనీ న్యూస్ ఫర్ ద ఆడియన్స్? అందరూ తప్పకుండా థియేటర్స్ రండి, మార్నింగ్ షో నుంచే రండి. మీకు మంచి థ్రిల్లింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని నమ్ముతున్నాను. So watch Transfer Trimutlu on June 19th. Thank you, sir. Wishing a great success and keep like a evergreen person. Thank you.